పార్టీనే తనదంటున్నారు. తన రూట్లోనే కారు నడవాల్సిందే అంటున్నారు. ప్రతి విషయంలో బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందుండేలా పక్కాగా స్కెచ్ వేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మరో ట్రంప్ కార్డు బయటకు తీస్తున్నారట. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై ఏకంగా బీఆర్ఎస్ కంటే ముందే ఆమె లీగల్ ఫైట్కు రెడీ అవుతున్నారట. కవిత కారులోనే ఉండి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? బీఆర్ఎస్ను తన దారిలోకి తెచ్చుకునేందుకు కొత్త స్కెచ్లు వేస్తున్నారా? సొంత పార్టీపై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు కవిత స్కెచ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై లీగల్ ఫైట్ కు కవిత ప్లాన్. పీసీ ఘోష్ నివేదికపై కోర్టుకు వెళ్లాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం. బీఆర్ఎస్ కంటే ముందు కోర్టును ఆశ్రయించే యోచనలో కవిత. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీరు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. డాడీని ఏమన్నా ఊరుకోను అంటారు, అన్నతో విభేదాలు లేవంటారు. బీఆర్ఎస్ నాయకులను లిల్లిపుట్లు అంటూ డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉంటారు. పిలిస్తేనే బీఆర్ఎస్ సభకు వెళ్తానంటారు. ఓసారి పార్టీనే తనది అంటారు. ఇలా ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తూ అటు బీఆర్ఎస్ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా, అక్క కన్ఫ్యూజ్ అవుతున్నారా అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆమె బీఆర్ఎస్ లోనే ఉన్నారా లేరా అన్న డైలమాను మాత్రం తన డైలాగులతో ఎత్తులతో కంటిన్యూ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ తీరును విమర్శిస్తే కవిత మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల కంటే ముందే సంబరాలు చేసుకున్నారు. పైగా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ తన దారిలోకి రావాల్సిందే అన్నారు. పైగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే బీఆర్ఎస్ కంటే ముందే కవిత ధర్నా చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ సభ పెడుతాము అంటే అంతకంటే ముందే కవిత నిరాహార దీక్ష చేశారు. ఇలా ప్రతి విషయంలో బీఆర్ఎస్ కంటే ఓ అడుగు ముందే ఉండే ప్రయత్నం చేస్తున్న కవిత ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కూడా గులాబీ పార్టీ కంటే ముందే లీగల్ ఫైట్ కు రెడీ అవుతున్నారట. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఛాలెంజ్ చేస్తూ న్యాయ పోరాటం చేయబోతున్నారట కవిత. ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ తో ఆమె సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై లీగల్ ఫైట్ చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇదే అంశంపై కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో పీసీ ఘోష్ రిపోర్టును బీఆర్ఎస్ లీగల్ సెల్ తో పాటు ప్రముఖ న్యాయవాదులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల టాక్. దేశంలోని పలు రాష్ట్రాల్లో గతంలో వేసిన జ్యుడిషియల్ కమిషన్లు, ఆయా నివేదికలు, వాటిని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసి ఆరోపణల నుంచి విముక్తి పొందిన కేసులపై ఇప్పటికే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇలాంటి కేసుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులతో పాటు అందుకు సంబంధించిన జడ్జిమెంట్లను పరిశీలిస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యలను న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయడంతో పాటు రేవంత్ సర్కార్ చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ ఉంది. క్యాబినెట్ కలెక్టివ్ డెసిషన్స్ కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే బాధ్యుడు అని అనడం కరెక్ట్ కాదని అంటోంది గులాబీ దళం. కేసీఆర్ పై అవినీతి మచ్చవేసి ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను చిత్తు చేస్తామంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇటువంటి సమయంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తాను కూడా న్యాయ పోరాటం చేయాలని కవిత ఎత్తువేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఒకే పార్టీ నుంచి ఇలా వేరువేరుగా కోర్టులను ఆశ్రయిస్తే బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ గందరగోళంలో పడే అవకాశం ఉంది. అందులోనూ బీఆర్ఎస్ కంటే ముందు కోర్టుకు వెళ్లి తాను పై చేయి సాధించాలని కవిత భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు అంశాల్లో కవిత చేపడుతున్న కార్యక్రమాలు, సొంత పార్టీ నేతల టార్గెట్ గా ఆమె మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడేమో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై న్యాయ పోరాటం చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోగా అంతకంటే ముందు తానే కోర్టుకు వెళ్లాలి అని కవిత ప్రయత్నిస్తూ ఉండడం గులాబీ పార్టీలో ఆందోళనకు కారణమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. అప్పర్ హ్యాండ్ సాధించాలనే ప్లాన్ తో, అటెన్షన్ గ్రాబింగ్ స్కెచ్ తో కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కారు పార్టీ క్యాడర్ ను, లీడర్లను కన్ఫ్యూజన్ చేస్తున్నాయట. అయితే ఇదంతా తన తండ్రి కేసీఆర్ కు దగ్గరయ్యేందుకే కవిత చేస్తున్న ప్రయత్నం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి గళం వినిపించినప్పటి నుంచి కవిత పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ తో సహా ఎవరితో గ్యాప్ ఉన్నా పెద్దగా ఇబ్బందేం లేదు, కానీ
కేసీఆర్ కోపం కంటిన్యూ అయితే మాత్రం తనకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో కవిత ఉన్నారట. తన తీరుతో డాడీ హర్ట్ అయి ఉంటే ఇలాంటి యాక్టివిటీతో దగ్గరయ్యే స్కెచ్ వేస్తున్నారట. కవిత వేస్తున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, గులాబీ బాస్ నుండి ఆమెకు ఎప్పుడు పిలుపు వస్తుందో చూడాలి మరి.